ఇల్లు కట్టుకొని 3 సంవత్సరాలు అయింది మాకు. 3 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని. ఇల్లు కట్టుకొని మరి ఇప్పుడు బఫర్ జోన్ ఉన్నది మూసీ నదిలో పోతుంది అని అంటున్నారు. ఎట్లా మరి ఇదంతా పోతుందంటే మేము ఎట్లా బతకాలి, ఏం చెయ్యాలి? మళ్ళా ఇప్పుడు ఆయన ఏమో తీసేస్తా అంటున్నా. అంటే ఎట్లా తీసేస్తాడు? ఇన్ని పైసలు పోసి కట్టుకున్నాం మేము. లేవలేమన్నా 30 లక్షల దాకా అయ్యింది జాగాకు, ఇల్లుకు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము పోతామా? పోలేము కదా. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడనే ఉండాలి. మూసి అంటే ఇన్ని రోజులు అని లేని మూసి ఇప్పుడే వచ్చిందా కొత్తగా? చెప్పు అదే. మళ్ళీ ఆయన అందరిని చంపేసి ఆయన చేసుకుంటా అంటే మేము ఎట్లా ఊకుంటాము? చెప్పు. మేము ఆయనకి ఇంకేస్తాం మళ్ళా ఓట్లు అంటారు. ఎందుకేస్తాం? మా అమ్మనే బతకని కూడా చేసినాక మేము ఎందుకు వేయాలి ఓటు? ఓటేసినందుకే ఇంత చేసిండు కదా. ఆ సంవత్సరంన్నరకి ఇంత బాధ పెడుతుడు. 11 నెలలకి ఇంత బాధ పెడుతుండు. ఇంకా అవతల ఎంత బాధ పెడతాడు ఆయన? చెప్పు. ఇంకా